ఇక స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. దేశీయ దిగుమతులపై 27% అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరకు అదే ఇటు ట్రంప్ ట్రేడ్ను కొనసాగించాయి. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. అయితే దేశీయ దిగుమతులపై 27% అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాలు ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. హైదరాబాద్ పటాన్చెరులో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. అయితే గుమ్మడిదల పరిధిలో ఎన్ఓసీ ఇవ్వడం కోసం ఏఈ డిమాండ్ చేశాడు. ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక హైదరాబాద్ పటాన్చెరులో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. గుమ్మడిదల పరిధిలో ఎన్ఓసీ ఇవ్వడం కోసం ఏఈ డిమాండ్ చేశాడు. అయితే ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక హైదరాబాద్ పటాన్చెరులో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. గుమ్మడిదల పరిధిలో ఎన్ఓసీ ఇవ్వడం కోసం ఏఈ డిమాండ్ చేశాడు. ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ముగ్గురు బదులుకొని ఎవరు కూడా చెప్పలేరండి. హైదరాబాద్ పటాన్చెరులో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పటాన్చెరు శాఖలో ఈ రోజు అవినీతి నిరోధక శాఖ
దాడి చేసి ఏఈ రవికిషోర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ₹1,00,000 స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ శాఖలో గతంలో నుంచి రవికిషోర్ పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి విషయాలలో బిల్స్ కాంట్రాక్ట్, ముఖ్యంగా కాంట్రాక్ట్ బిల్స్ కానీ తర్వాత ఇతరత్ర పర్మిషన్లు కానీ రావాలంటే ఖచ్చితంగా ఆయన సభ్యులు ముట్టజెప్పాల్సిందే. ముట్టజెప్పకపోతే పనుకాదన్నట్లుగా సబ్ డివిజన్ ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఆ విధంగా మారడంతో ప్రజలు విసిగెత్తి వేసారి, కాంట్రాక్టులు కూడా విసిగెత్తి వేసారి ఇది ఇట్లయితే కుదరదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఇబ్బందులు పడి ఏసీబీకి వాళ్ళు పిటిషన్ పెట్టుకొని తర్వాత ఏసీబీ అధికారుల రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ ఇరిగేషన్ శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా అధికారులు చర్య తీసుకోకపోవడం కూడా బాధితులు చాలా మందిగా ఉన్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా ₹1,00,000 కార్యాలయం ముందే ఏఈ రవికిషోర్ అయితే పట్టించారు. అవినీతి నివారణ శాఖ అధికారులు పట్టుకొని కేసు నిమిత్తం పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయనను ఏసీబీ కోర్టుకు తరలించే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళ ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళ ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అంటూ క్వశ్చన్ చేశారు రాజాసింగ్. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదా అంటూ నిప్పులు చెరిగారు. గులాంగిరి చేసే వారికి పోస్టులు టికెట్లు మిగతా వాళ్లకు లేవా అంటూ రాజాసింగ్ నిలదీశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో పాత సరుకు వెళ్లిపోవాలని ఇటీవల రాజాసింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు కొందరు అధికార పార్టీతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే తెలంగాణను బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కొందరు పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. కాగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ఇక రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతోంది.
తిరుమలలో గత 5 ఏళ్ల పాలనలో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతిపై విచారణ కొనసాగుతుంది. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను తిరుపతికి వెళ్లాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని మంత్రి నారాయణ ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల అవినీతిపై బాధితులకు ప్రత్యేక బృందాలకు కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే తిరుపతిలో డెవలపింగ్ పేరుతో మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించారో అయితే ఆ రోడ్లలో ఎవరైతే జాగాను కోల్పోయిన వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ కూడా గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి గతంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే తిరుపతికి దీనికి విజయవాడ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరినీ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ న్యాయం చేసేదానికి కమిషనర్ ఆఫీస్లో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు శ్రీనివాసులు అడిషనల్ డైరెక్టర్ గారు. అయితే ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు ఏం న్యాయం జరిగింది, ప్రస్తుతం ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుంది అనేది ఆ బాధితులను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చెప్పండి, గతంలో మీకు ఏమి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు పిలిపించిన వాళ్ళు మీకు ఏం న్యాయం చేస్తామని చెప్తున్నారు? గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ అయితే ఇవ్వలేదు, నోటీస్ అయితే ఇచ్చారు. 2022లో డిసెంబర్లో ఇచ్చారన్నమాట నోటీసు. అది రోడ్డు వేశారు. రోడ్డు వేసిన తర్వాత టీడీఆర్ బాండ్ ఇస్తానేసి చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే టీడీఆర్ బాండ్కు ఏదో అక్రమాలు జరిగిందని, స్కామ్ జరిగిందని చెప్పారన్నమాట. దానివల్ల పెండింగ్ పెట్టారు. దానివల్ల కమిటీ వేశారు. కమిటీలో కూడా అయ్యింది. కమిటీ అయినాక ఇప్పుడు కూడా 1 సంవత్సరం అవుతోంది, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఈ అడుగుతామంటే వీళ్ళు రెసిడెన్షియల్ లో ఇస్తాము కానీ కమర్షియల్ లో ఇవ్వమంటారు. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కమర్షియల్ గా అయింది మాకు. దాని ప్రకారం అయితే వీళ్ళు ఇవ్వననేసి గట్టిగా చెప్తున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అలా చెప్పండి అన్న, మీది ఎక్కడ వచ్చింది రోడ్డు, మీ ఇల్లు మీ జాగా ఎక్కడ ఉండేది, ప్రస్తుతం అప్పుడు గత 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిపించినట్టున్నారు, అసలు ఏం జరుగుతుంది? మాది చింతలచేని పరిధిలోని 623 సర్వే నెంబర్లో ఉంది ప్లాటు. 80 అడుగుల రోడ్డుకి పోయింది. అయితే గత ప్రభుత్వంలో మాకు నోటీసులు అయితే ఇచ్చారు కానీ టీడీఆర్ బాండ్లు అయితే ఇవ్వలేదు. ఆ టీడీఆర్ బాండ్ల కోసం ఇప్పుడైతే మేము పిలిపించారు కాబట్టి మాట్లాడదలుచుకున్నాము. ఇస్తామని చెప్తున్నారా వాళ్ళు? ఇప్పుడు వచ్చి మీకు న్యాయం చేస్తామంటున్నారు? ఇస్తామని చెప్తున్నారు, ఖచ్చితంగా ఇస్తామని. కాస్త టీడీఆర్ బాండ్ల వల్ల అవకతవకలు జరిగాయని చెప్పేసి అని ఆప్ చేశారు. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ కూడా పరిష్కరిస్తాం దగ్గరుండి అని చెప్పేసి అని ఇప్పుడు అందరిని పిలిపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అని ముందుకు వెళ్తున్నారు. చెప్పండి అమ్మా, గత ప్రభుత్వంలో అయితే చాలా అక్రమాలు జరిగినాయి ఈ టీడీఆర్ బాండ్లు ప్రక్రియలు అని చెప్పేసి కూడా అందరూ, మీరు కూడా వ్యక్తం చేస్తారు, ప్రజలు కూడా వ్యక్తం చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి సరైన న్యాయం చేస్తామంటూ కూడా హైదరాబాద్ నుంచి ఒక ఆఫీసు కూడా వచ్చారు. మీకైనా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం న్యాయం జరగబోతుంది? ఏం న్యాయం జరగలేదు సార్. కాకపోతే మా ఆయన కూడా ఇల్లు కట్టుకోవాలి, 2 పిల్లలు ఉన్నారు అనేసి మా ఆయన ఎంతో కష్టపడి 50 అంకణాలు తీశాడు. అభినయ్ రెడ్డి మాకు 40 అడుగులు వేస్తాననేసి నా బిడ్డల దగ్గర నా దగ్గర సైన్ చేసుకున్నాడు సార్. 40 అడుగులు అనేసి ఇప్పుడు 80 అడుగులు వేశాడు. మీ పిల్లలకు నేను న్యాయం చేస్తానమ్మా అని ఇలా చెయ్యి వేస్తూ మీకు జాబ్ నేను ఇస్తాను అని సైన్ చేయండి అన్నారు. నా బిడ్డలు నేను సైన్ చేశాను. మా హస్బెండ్ కూడా కోల్పోయినాడు సార్. నా పసుపు కుక్క కూడా పోయింది. జానటి జాగా ఉంటే నా బిడ్డలకు ఇల్లు తిరుపతిలో ఉండాలని మా ఆయన ఎంతో కష్టపడి తీసుకున్నాం సార్. గత ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ న్యాయం చేసి టీడీఆర్ బాండ్లు అందజేశారు. మీకు మాత్రం ఎందుకు సరైన పత్రాలు లేవా లేకపోతే ఏమి? లేదు సార్, మా ఒరిజినల్ పత్రాలు సార్. మాకు రిజిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు 2013లో కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయించారు సార్. మా పత్రాలు అన్నీ మాది పర్ఫెక్ట్ సార్. అభినయ్ రెడ్డి మాకు మోసం చేశాడు సార్. టీటీడీ ఆయన సృష్టించాడు అంతే సార్. మాకు డబ్బులు ఇవ్వాలా, ఎలాగైనా వీళ్ళకి మోసం చేయాలి అని నాకు కూడా హార్ట్ ప్రాబ్లం సార్. నేను నా పిల్లలు పెట్రోల్ పోసుకొనైనా సావడానికి సిద్ధంగా ఉన్నాము. మిగతా వాళ్ళైనా బాగుంటారు, అంతే సార్ జరిగేది. డబ్బు కోసము లక్షలు ఖర్చు పెట్టి కోట్లు దోసి తిన్నారు సార్. లో భాగంగా కొన్ని జరుగుతూ ఉంటాయి, రోడ్లు పోతా ఉంటాయి. మీరు తీసుకున్నారు బాగానే ఉంది, డెవలప్మెంట్స్ కోసం తీసుకున్నారు, దానికి తగిన న్యాయం చేయండి. మాకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేసి మేము ఈ కూటనీలకు అమ్ముకోవాల్సిన అవసరం మాకేముంది? మా సైటుకి మాకు మేము కూడా ఆమె చెప్పినట్లు నేను కూడా సింగిల్ పేరెంట్ని, కష్టపడి చెన్నైకి వెళ్ళి సింగిల్ పెన్ని లేకుండా కష్టపడి పైకి వచ్చాము. పిల్లలు నాకు ఎన్నో అవసరం అంటే నేను ఇప్పుడు రిటైర్డ్ స్టేజ్లో ఉన్నాను. నేను ఇంకా కష్టపడలేదు. ఏదో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన దాన్ని పెట్టుకొని ఏదో బ్యాంక్లో వేసుకొని ఉండి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందరూ దానిపైన ప్రాపర్టీస్ ఎందుకు పెట్టుకుంటారు?
ఫ్యూచర్లో యూజ్ అవుతుందనే కదా. ఇట్లా అన్యాయంగా మీరు దౌర్జన్యంగా తీసేసుకొని అన్యాయంగా ప్రజలకు ఏమైతే ఏముందనే దీంట్లో ఉంటే మేమేం చేయాలా? కరెక్ట్ అయిన ఆధారాలు, కరెక్ట్ అయిన ప్రూఫ్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కమర్షియల్ కిందకి రావాలంటే కమర్షియల్ కిందకి, అదేవిధంగా రెసిడెన్షియల్ కిందకి రావాలంటే రెసిడెన్షియల్ కిందకి ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే బాధితులు కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది. మరి వేచి చూడాలి, ఎంత మాత్రం వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కన్నవర్షం రమణాథ్, కిరణ్, రాజు, తిరుపతి. ఇక తెలంగాణలో వర్షాల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం ఒక్కసారిగా నగరంలో మధ్యాహ్నం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న ఉన్నట్టుండగా హైదరాబాద్ నగరంలో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధిక వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వర్షపాతం ఎప్పటి వరకు కొనసాగనుంది, ఇప్పుడు ఈ రోజు దాని ప్రభావం ఎలా ఉందనే విషయాలన్నీ తెలుసుకోవడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, నిన్న పడిన వర్షపాతాన్ని గమనిస్తే కనుక ఈ రోజు దాని ప్రభావం ఎలా ఉందంటారు? అంటే నిన్న మనకి దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి ఒకటి నడిచిందండి. ఆ ద్రోణి ప్రభావంతో ఏమవుతుందంటే మనకి బంగాళాఖాతం నుంచి తేమగాలులు ప్రవేశిస్తాయి ల్యాండ్లోకి. మనకి సమ్మర్లో వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. సమ్మర్లో ఏంటంటే మనకి 5-6 రోజుల పాటు కంటిన్యూస్గా వేడి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇలాంటి ద్రోణుల వల్ల మనకి బంగాళాఖాతం నుంచి కానీ ఇటు అరేబియా సముద్రం నుంచి కానీ తేమగాలు ప్రవేశించినప్పుడు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దానివల్ల నిన్న మనకి విస్తృతంగా రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. అయితే ఈ ద్రోణి ఈరోజు బలహీనపడిపోయింది. మనకి నిన్న 2 ఉపరితల ఆవర్తనాలు కూడా ఉన్నాయి. మనకి ఆ 2 ఉపరితల ఆవర్తనాలు కూడా ఈరోజు బలహీనపడ్డాయి. ఈరోజు మనకి స్పెషల్గా సిచ్యుయేషన్ ఏమీ లేదు. అయితే నిన్న రాష్ట్రం అంతా విస్తృతంగా వర్షాలు పడినందువల్ల సమృద్ధిగా తేమ మనకి అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి టెంపరేచర్ కనుక బాగా రైజ్ అయితే అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ రోజు కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. దీనికి పెద్దగా సంభావ్యత తక్కువే, కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడ 1 గంట 2 గంటల సేపు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడే అవకాశం ఉంది. మనం ఈరోజు మనకి సిటీలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొంత అవకాశం ఉంది. అలాగే ఇటు మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు ఈరోజు పడే అవకాశం కనిపిస్తుంది. సో రాబోయే వారం రోజుల పాటు కూడా ఏమైనా అవకాశం ఉన్నాయంటే ఈ రోజుతో ముగియనుందంటారా, లేకపోతే తర్వాత కూడా? ఈ రోజు స్వల్పంగా ప్రభావం ఉంటుందండి. రేపు ఎల్లుండి మనం డ్రై వెదరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకి 41-40 డిగ్రీల నుంచి టెంపరేచర్స్ 35-34 దగ్గరికి కూడా చేరుకున్నాము. మళ్ళీ రేపటి నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తుంది. మనం 3-4 రోజులు, ఈ రోజు నుంచి 3-4 రోజులకి మళ్ళీ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలలో గ్రాడ్యువల్గా 40 డిగ్రీలు దాటి మళ్ళీ టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏమైనా ఎల్లో అలర్ట్ ఏదైనా జారీ చేశారంటారా? ఇప్పుడు వర్షపాతం నమోదయ్యే ఈ రోజు కొన్ని జిల్లాలకి మటుకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాల్లో ఈ రకమైన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్. ఈ రోజు మన సిటీలో ఉన్న 3 జిల్లాలు ప్లస్ ఈ వెస్ట్రన్ పార్ట్లో ఉన్న జిల్లాలు, అంటే ఈ పార్ట్లో ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఈ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు మటుకు మనము యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు మటుకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తాం. మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశమే ఉంది. హైదరాబాద్ కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం కానీ రాత్రి కానీ. అయితే సంభావ్యత ఈరోజు తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ద్రోణి కానీ మనకి ఉపరితల ఆవర్తనం కానీ ఏమీ లేవు. ఇది లోకల్గా ఉన్న మాయిశ్చర్ వల్ల జరిగే అవకాశం ఉంది. అది సో మొత్తానికి చూసుకుంటే కనుక ద్రోణి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షపాతం అనేది తగ్గింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. చిన్నపాటి తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామలక్ష్మి, IMD ఆఫీస్ నుంచి.